పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువు క్రీస్తు దేవుని యొక్క పవిత్ర వాక్య ధ్యానమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభువు ఎంతో ఉత్తేజపూరితమైన, ఎంతో భక్తి విశ్వాసంతో జీవించి క్రీస్తు ప్రభు కొరకు మరణించిన మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి స్టెఫెన్ గారి పండుగ సందర్భంగా వారి యొక్క హతసాక్షి జీవితాన్ని మన కళ్ళ ముందు ఉంచుతూ, నీవు అలాగా జీవించడానికి సిద్ధమా అని మనల్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈరోజు మన ప్రభువు నీవు సిద్ధమా అను అంశంతో స్టెఫెన్ గారి యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ, మనం కూడా వారి వల్లే క్రీస్తు ప్రభు కొరకు జీవించే విషయంలో ఏ విధంగా మనం ప్రోత్సహించబడాలో మనకి ఈరోజు సందేశపూర్వకంగా ఇస్తున్నారు. ఆ వాక్యాలు మనం ధ్యానించుకుందాం. పునీత స్టెఫెన్ గారు మనల్ని ఈ విధంగా ప్రశ్నిస్తున్నట్టుగా సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు మన ప్రభువు. గౌరవ సహోదరి సహోదరుడా, నీవు క్రైస్తవుడువా? క్రీస్తు సేయ రక్షించబట్టుకు సిద్ధమా? అయితే క్రీస్తు దేవుడు నీకు ఇవ్వబో బాధ్యతను నిర్వహించ సిద్ధమా? ఎందువల్లంటే ఒకప్పటి క్రైస్తవులు ఏ విధంగా జీవించారో స్టెఫెన్ గారి యొక్క చరిత్రను మనం చదువుకోవాలి. అది ఎటువంటిదంటే, అది క్రైస్తవులు న్యాయస్థానానికి ఈడ్చబడ్డటువంటి కాలం. కొరడాలతో కొట్టబడ్డారు, అలాగే న్యాయస్థానాలకు ఈడ్చబడ్డారు. ఆ విధంగానే ఈ రోజుల్లో కూడా క్రీస్తును నమ్మిన వారిని అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, చెరసాలకు ఈడుస్తున్నారు. అయినా నన్ను విశ్వసించుటకు నీవు సిద్ధమా అంటున్నారు మన ప్రభు. ఈరోజు మత్తయి సువార్త 10:17 ప్రకారము క్రీస్తు నిమిత్తము ఆ రోజుల్లో రాజుల వద్దకు, రాష్ట్ర పాలకుల వద్దకు కొనిపోబడి వారి ఎదుట వారిని సాక్షిగా నిలబెట్టే విధంగా ఈ రోజుల్లో కూడా నిన్ను సాక్షిగా నిలబెడితే నీవు అటువంటి వారి ముందు సాక్షిగా నిలబెట్టకు నీవు సిద్ధమా అని ప్రశ్నిస్తున్నారు. ఎందువల్లంటే నీవు క్రైస్తవుడమైనటువంటి క్షణం నుంచి నీవు కాక నీవు క్రీస్తువుని వాడివిగా, నీ స్వగతం లేకుండా క్రీస్తుని సొంతం అయిన వాడిగా ఉండగలందులకు నీవు సిద్ధమా? నీకు ఎవరి ఎదుటైనా నీ సొంతంగా మాట్లాడు హక్కు కానీ, నీ శక్తితో మాట్లాడు శక్తి కానీ ఉండక క్రీస్తు కొరకు విడనాడాలి, క్రీస్తు కొరకు భరించాలి. అచ్చట నీవు పవిత్రాత్మచే ఆవరించబడతావు, నీవు అవమానించబడతావు, నీవు శిక్షించబడతావు. ఆ సమయంలో నా అంటూ నీకెవరు ఉండరు, నా వాడంటూ మనుషులెవరు నీ చెంతకు రారు. ఆ సమయంలో నీ వారెవరైనా, నీ తండ్రి అయినా, నీ కుమారుడైనా ఎవరో నీ చెంతకు రారు. అయినా అటువంటి సమయంలో క్రీస్తు ప్రభు కొరకు జీవించడం నీవు సిద్ధమా? అందుకొరకు నీవు రక్షించబడట నీకు ఇష్టమా అని అంటున్నారు క్రీస్తు ప్రభు. అయితే నీవు రక్షించబడిన దగ్గర నుంచి క్రీస్తుకై పడవలసిన కష్టాలు ఎలా ఉంటాయంటే, నీవు దైవజ్ఞానివై ఉండవచ్చు స్టెఫెన్ లాగా, వాగ్దాటి కలిగి ఉండవచ్చు స్టెఫెన్ లాగా, పవిత్రాత్మ నీపై ఉండవచ్చు, అద్భుతములు చేయ శక్తి ఉండి ఉండవచ్చు. కానీ ఆ సమయంలోనే వేషధారి సాతాను ఆ సమాజంలో వారమని, ఈ సమాజంలో వారమని కుయుక్తులతో నీ చెంత చేరి, చలోక్తులతో నీ తప్పులు వెతికి, నీ దైవజ్ఞానము ముందు, నీ అద్భుత శక్తుల ముందు ఓడిపోవనొల్లక, అపోస్తల కార్యాలు 6:8 వరకు మరియు 7:54-59 చెప్పబడినట్లుగా తండ్రి దేవుని చిత్తం నెరవేర్చుటకే పరమావధిగా పాపి మానవ పాప పరిహారమే తన ధర్మంగా మరణం ముందు శిరస్సు వంచి మరణించి మరణాన్ని గెలిచిన క్రీస్తుని ఆదర్శంగా తీసుకొని క్రీస్తు దేవుని రక్షణ సువార్త ప్రకటనే జీవితంగా మూర్ఖులను మౌఢ్యులను మార్చడమే ధ్యేయంగా ఆ మూర్ఖుల మూర్ఖత్వపు వలలో చిక్కిన మొక్కవోని ధైర్యంతో పవిత్రాత్మ దేవుని ప్రేరణతో పరమాత్మ సన్నిధికి ఎగుటకైనా వెరవక విడనాడక శత్రువుల తప్పిదములను తూర్పారబట్టగా నచ్చని మెచ్చని అపవిత్రులు తప్పును సర్దిద్దుకోనొల్లక వల్ల మారిన రౌద్రముతో స్టెఫానుపై రాళ్ల వర్షం కురిపించిన విధముగా క్రీస్తును నమ్మిన నీ పైన కూడా కురిపిస్తారేమో
నీవు సిద్ధమా? ఆ రాళ్ల వర్షం కురిపిస్తున్నప్పుడు పరలోకమందున్న పరిశుద్ధ దేవుని వీక్షిస్తూ స్టిఫెన్ గారు పరమానందంతో పరవశిస్తున్న విధంగా పరలోకము తెరవబడి అందరి కురిపార్శ్వమున కూర్చున్న కరుణమయుడు యేసుని మహిమాన్విత దృశ్యాన్ని మధురానుభూతితో దర్శించుకుంటూ మూర్ఖత్వపు ప్రవర్తనైన రాళ్ల వర్ష దాడిలో మూర్ఖపు పౌలు పాదాల చెంత పడి వారి పాపాలు మన్నించి మరీ మరణించిన స్టీఫెన్ గారు పొందిన వీరమరణం నీవు కూడా పొందుటకు సిద్ధమా? అయితే ఈరోజు మనం స్టీఫెన్ గారి యొక్క వీరమరణాన్ని వేణుల్లో పొగుడుతూ అలాంటి భాగ్యం అందరికీ ఇవ్వమని క్రీస్తుని ప్రార్థిద్దామా? పిమ్మట సౌలు పౌలుగా మారునట్లుగా మూర్ఖులందరూ కూడా మారునట్లుగా ప్రార్థిద్దామా? అయితే స్టీఫెన్ గారి యొక్క మరణాన్ని మనం మాతృకగా తీసుకొని వారికి నివాళులు అర్పిస్తూ రక్షకుడైన యేసును మహిమపరుచుకుందాం. తదాస్తు. స్టీఫెన్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా రక్షకుడైన మన ప్రభువు మనలందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. కొద్దిపాటి ప్రార్థనతో ఈ సందేశాన్ని ముగించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సర్వేశ్వర సర్వోన్నతుర సర్వమునకు మూలకారకుడైన ఓ పరమ పవిత్రమైన త్రియక దేవ, మానవుల రక్షక, సర్వమానవాళి పాప జీవితాల నుండి రక్షించబడాలని కోరుకునే ఒకే ఒక్క దేవ తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి స్టీఫెన్ గారి యొక్క జీవిత సాక్ష్యాన్ని, ఎంతో ఉత్తేజపూరితమైనటువంటి వారి యొక్క పవిత్ర సాక్షీభూత జీవితాన్ని మేము ఆదర్శంగా తీసుకొని మేము కూడా మీ చిత్తమైతే మీ మహిమార్థమై మీ యొక్క రక్షణ సువార్త ప్రకటనలో ఏ విషయంలోనూ వెనకంజ వేయక భయపడక దేవా పవిత్రమైనటువంటి మీ యొక్క కార్యాన్ని నిర్వర్తించే శక్తిని, భక్తిని, విశ్వాసాన్ని మాకు ప్రసాదించమని ఎంతోమంది ప్రభువా మీ యొక్క రక్షణ సువార్తలో దేవ వారి జీవితాలను ఫలంగా పెట్టి జీవిస్తున్న వారందరిపైన మీ యొక్క ఆత్మీయ శక్తిని కుమ్మరిస్తూ మీ కృపకు అందరినీ పాత్రలను చేయమని, మీ యొక్క రక్షణ సువార్తలో పాల్గొంటున్న వారిని, హింసిస్తున్న వారిని కూడా మార్చుకోమని మా నాదున్న మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఆ త్రియక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక, మహిమపరచబడుదురుగాక. ఆమెన్.